హాయ్ హలో అండి. నేను మీ శ్వేత. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మాయి గారి వంటలు. టుడే రెసిపీ ఈజ్ మైసూర్ పాక్. ఇంట్లో ఉండే వాటితోనే చుక్క నెయ్యి లేకుండా మైసూర్ పాక్ని ఎలా చేయండి. దాని తయారీ విధానం చూద్దాం. లెట్ us స్టార్ట్ ద రెసిపీ. ముందుగా మిక్సీ జార్లో 1 కప్ షుగర్ని వేసి ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఒక బౌల్లో 1 కప్ జల్లించిన శనగపిండి, హాఫ్ కప్ రిఫైన్ ఆయిల్ని వేసి స్టవ్ ఆన్ చేసి స్పాచులాతో కలుపుకోవాలి. ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉండడం వలన అది దగ్గరవడం మొదలవుతుంది. ఇప్పుడు అందులో ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకున్న షుగర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ స్పాచులాతో కలుపుకోవాలి. పిండి ముద్దలు లేకుండా స్పాచులాతో నొక్కుతూ కలుపుకోవాలి. పిల్లలు స్వీట్ అడిగినప్పుడు ఎప్పుడూ చేసే విధంగా కాకుండా ఇలా డిఫరెంట్గా చేయండి. చాలా ఇష్టంగా తినేస్తారు. ఇప్పుడు అందులో హాఫ్ కప్ కాచిన పాలను వేయాలి. ఈ క్లిప్ డిలీట్ అయిపోయిందండి. ఇలా స్పాచులాతో కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. లేకపోతే ఇది ముద్ద ముద్దగా ఫామ్ అవుతుంది. ఇలా స్పాచులాతో కలుపుతూ ఉండడం వలన ఇది దగ్గర పడి ఆయిల్ రిలీజ్ అవ్వడం మొదలవుతుంది. ఇప్పుడు అందులో ఫ్లేవర్ కోసం 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పొడి, పావు టేబుల్ స్పూన్ ఉప్పును వేసి స్పాచులాతో కలుపుతూ ఉండాలి. ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలు. గిన్నెకి అతుక్కోకుండా సపరేట్ అవ్వడం మొదలవుతుంది. అప్పుడు దించేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసిన స్టీల్ గిన్నెలో బ్యాటర్ని వేసి చల్లారనివ్వాలి. ఇది చల్లారాక దీన్ని డీమౌల్డ్ చేసుకోవాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. నైఫ్తో కట్ చేస్తే పీసెస్ అంత పర్ఫెక్ట్గా రావు కాబట్టి నేను ట్రేతో కట్ చేస్తున్నాను. మైసూర్ పాక్ని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి వీలైతే రెసిపీని ట్రై చేసి ఫీడ్బ్యాక్ రూపంలో నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.